బాబు జగ్జీవన్ రామ్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనరసింహను పిలవలేదంటే సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో మాదిగ మంత్రి ఉన్నా లేనట్టేనని మందకృష్ణ మాదిగ అన్నారు. 12 పార్లమెంట్ స్థానాల్లో 6 సీట్లు రెడ్డిలకు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఒక్క సీటు కూడా మాదిగలకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక సీటు మాలాలకు కాకుండా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. లేకపోతే గోబ్యాక్ కాంగ్రెస్ నినాదంతోనే మా ప్రచారాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. జరగద్దు కదా, మాదిగలకు కనీసం బ్యాలెన్స్ అన్న చేయాలి కదా, ఇది కాంగ్రెస్ తీసుకున్న తప్పుడు నిర్ణయం అని చెప్పి మాదిగల్లోనే కాదు సమాజంలో కూడా అన్ని వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒక కుటుంబంలో ఇద్దరున్న కాడ ముగ్గురికి ఇచ్చారు, ఇంకో కుటుంబంలో ఒకరుంటే ఇద్దరికి ఇచ్చారు. అసలు 80 లక్షల మంది 70 లక్షల మంది పైగా ఉండబడే మాదిగలకు ఒకటెందుకు లేదు కాంగ్రెస్లో? 80 లక్షల మంది 70 లక్షల మందికి పైగా ఉండబడే మాదిగలకు ఒకటెందుకు లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కుటుంబంలో 2 ఉన్న కాడ 3 ఇచ్చారు, అది న్యాయమా అని అడిగాడు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బెల్లంపల్లి, చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇద్దరు అన్నదమ్ములే వినోద్, వివేకులు ఉన్నారు. అదే పెద్దపల్లి పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గం మళ్ళీ వాళ్ళ కొడుకుకే ఇచ్చారు. అంటే ఒక కుటుంబంలో 2-3 ఇచ్చిన మీరు 70 లక్షల మందికి పైగా ఉండబడే ఒక మాదిగలకు ఒకటెందుకు ఇవ్వలేరని మా మోత్పల్లి నరసింహులు గారు సూటిగా కాంగ్రెస్నే ప్రశ్నించారు. ఇంకా ఆయన ఎంత దూరం పోయిందంటే, నేను ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశాను కానీ ఇప్పుడున్నబడే ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇంత అన్యాయం జరుగుతుందని మేము ఎప్పుడు ఊహించలేదు అని చెప్పి, ఇంత అన్యాయం జరుగుతుందని నేను ఊహించలేదని చెప్పి ఆయన ఆలోచన చేశాడు. డిప్యూటీ సీఎం ఉన్న ఇంట్లోనే మళ్ళీ నాగర్ కర్నూలు ఎంపీ ఇచ్చారు. 2 ఎమ్మెల్యేలు ఉన్న ఇంట్లో ఎంపీ టికెట్ ఇచ్చారు. ఒక డిప్యూటీ సీఎం స్థాయి ఉన్న ఒక వ్యక్తి ఆ ఇంట్లోనే ఇంకో ఎంపీ టికెట్ ఇచ్చారు. కానీ 70 లక్షల పైగా ఉండబడే మాదిగలకు ఒకటి ఇవ్వకపోవడం ఇది న్యాయమా అని చెప్పి ఆయన ప్రశ్నించాడు. కాంగ్రెస్ మాదిగల్ని అవమానిస్తుందని చెప్పి మాట్లాడాడు. నిన్న బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కంటోన్మెంట్లో కాంగ్రెస్ చేరితే ఆ గణేష్ అనే ఒక మాల తమ్ముడికే మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. పరిష్కారం చూపెట్టకపోతే మాత్రం భారీ మూల్యం ఖచ్చితంగా చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ పార్టీ అనే విషయం మేము స్పష్టం చేస్తున్నాం. 4 రిజర్వేషన్ స్థానాల్లో మాదిగలకు చోటు లేదు. అసలు మేము ఎస్సీలమా కాదా? రేవంత్ రెడ్డి గారి దృష్టిలో మేము ఎస్సీలమా కాదా? ఎస్సీల నుంచి అసలు మాదిగలను తొలగించారా తెలంగాణలో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏ నిరసన అయితే మా మోత్పల్లి నరసింహులతో మొదలైందో ఆ మొదలైన కానీ ఉండదు, అది పెరుగుతుంది. అది పెరిగితే కాంగ్రెస్ విరుగుతుంది. అది పెరిగితే కాంగ్రెస్ విరుగుతుంది. కాంగ్రెస్ నడుము మీరగొట్టే బాధ్యత కూడా మా వాళ్ళే తీసుకుంటారు. బయట నుండి నేను ఎట్లాగూ తీసుకుంటా, లోపలున్న మా మాదిగలే కుతకుతలాడుతాను. మాకు పరిష్కారం చూపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అయిన మా మోత్పల్లి నరసింహులు కాంగ్రెస్ కోట్లేమని తిరగడు. మా డాక్టర్ రాజన్న తిరుగుతాడని నేను అనుకోను. మా సిట్టింగ్ ఎంపీకి టికెట్ రాకుండా ఒక ఓటు లేని ఊరికొక ఓటు లేని కావ్యకి ఇవ్వడం వల్ల మా దయకరు తిరగడు. బాబు జగ్జీవన్ రామ్ భవన ప్రారంభోత్సవానికి మా దామోదర నరసింహని అసలే ఆహ్వానించలే. ఆయనకే గౌరవం లేనప్పుడు ఓట్లేయమని చెప్పి ఆయన అడగడు. కాంగ్రెస్ పార్టీలో మాదిగల ఓట్లు అడిగే హక్కు మాదిగల లీడర్ ఎవరు? ఈ 16-17 తారీఖు లోపు బీఫారాలు మాదిగలకు దక్కకపోతే గో బ్యాక్ కాంగ్రెస్ నినాదంతో మాదిగల పల్లెల్లోకి కాంగ్రెస్ పార్టీల నాయకులను ఎవరిని రానివ్వమని నినాదంతో ఖచ్చితంగా మా ప్రచారాన్ని ఉధృతం చేస్తాం.